సేవకు తీసుకెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ చేపిస్తాము. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, और హాస్పిటల్లో కూడా ఏదైనా వర్క్ ఉంటే డిశ్చార్జ్ కార్డ్ అవన్నీ ప్రాబ్లం ఉంటే కూడా వెళ్తాం మనం స్వయంగా వాళ్ళకి. మరి డైవర్స్ కేసులో ఏమైనా ఇది ఇస్తారా వాళ్ళకి? దాన్ని ఏమంటారు, కౌన్సిలింగ్? మనం అయితే సెంటర్ పంపిస్తాం సార్. ఇక్కడ సెంటర్కి ఇక్కడ బస్సులో వర్క్ చేస్తాము, అందరికి గ్యాదర్ చేస్తాము. ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది, ఒకవేళ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే మనం మైటింగ్ సెంటర్ పంపిస్తాం ఆఫీస్కి. అక్కడ కౌన్సిలింగ్ మేడం వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం వాళ్ళకి. ఆ బస్సీలో, ఆ బస్సు పేరేంటమ్మా మీది? అన్నపూర్ణ బస్సు. వెంకటేశ్వర నగర్, దుర్గానగర్, తులసిరామ్ నగర్, కమలానగర్, తులసిరామ్ నగర్, ఇంకా కమలానగర్, పోచమ్మ బస్. అబ్బా, 10 బస్సులు సార్. ఇదంతా వాలంటీర్గా చేస్తారా? అమ్మా, తిరిగి మేము వాళ్ళకి మాట్లాడతాము. ఎట్లా వస్తాయి మీ కేసులు? ఎట్లా వస్తాయి? ఎట్లా తెలుస్తుంది? ఇంట్లో ఇంటికి వెళ్ళి మనం అడుగుతారు. మీ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది, పిల్లలు చదువుతున్నారా లేదా, మీకు ఎట్లా ఉంది అని అడిగితే వాళ్ళు చెప్తారు కదా. రైట్ రైట్. మనం ఏమేమి సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళకు కూడా చెప్తాం. టైలరింగ్, లైక్ లైవ్లీహుడ్ కోసం ఇట్లా హెల్ప్ చేస్తున్నాం అంటే వాళ్ళు ముందుకు వస్తారు. రైట్. అట్లా